సో ఇన్ కేస్ ఐఎఫ్ఎస్ రాకపోతే మరి ఏం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏం పెట్టారు? ఐఏఎస్ పెట్టాను. ఐఎఫ్ఎస్ రాకపోతే ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, తర్వాత రెవెన్యూ సర్వీస్ పెట్టాను. రైట్. ఇప్పుడు ఇంకొక 3 డేస్లో ఉంది ప్రిలిమ్స్. యాక్చువల్లీ ఆస్పిరెంట్స్కి మీ 6 ఏళ్ల జర్నీ దృష్టిలో పెట్టుకుని ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారంటే ఏమంటారు? ఏం చెప్తాను, ఫస్ట్ థింగ్ అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి అని అయితే ఫస్ట్ చెప్తాను. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఇట్స్ నాట్ నార్మల్ ఎగ్జామ్ కాదు, ఒక లైఫ్ జర్నీ లాంటిది. అంటే మనం మారిపోతాం ఆ జర్నీలో. సో దానికి మనం ప్రిపేర్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. గెలుపు వచ్చినా ఓటం వచ్చినా సరే నేను ట్రై చేస్తాను, ఈ లెవెల్ వరకు ట్రై చేస్తాను, వస్తే వచ్చింది, రాకపోయినా ఐల్ బి స్టేబుల్ అన్న కాన్ఫిడెన్స్ ఉంచుకోవాలి. సెకండ్ థింగ్ ఏం చెప్తానంటే యూపీఎస్సీకి బుక్స్ పైల్ చేసుకోవడం లేదా మెటీరియల్ పైల్ చేసుకోవడం కాకుండా ఆ సిలబస్ ఏంటి, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎగ్జామ్ వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దానికి సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చూస్తూనే ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ థింగ్ ఏం చెప్తానంటే రివిజన్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకసారి బుక్ చదివేసాం కదా తెలిసిపోయింది, లేదా 10 బుక్స్ చదివేసాం కదా నాకు ఇంత వచ్చేసింది అని కాకుండా చదివిన బుక్నే 10 టైమ్స్ చదివితే మనకి ఎగ్జామ్లో ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచే చాలా రాయొచ్చు, చాలా మనం ఇన్ఫర్ కూడా చేయొచ్చు. సో రివిజన్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. రైట్. ఇప్పుడు మీరు ఈరోజు 6th అటెంప్ట్లో సాధించడానికి రీజన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? 90% నేనే అంటాను. ఎందుకంటే నేను అస్సలు గివప్ ఇవ్వలేదు. ఎన్ని అన్నా ఏమన్నా నేను అనుకున్నాను కదా నా కోసం నేను చెయ్యాలి అన్న పాయింట్లోనే ఉన్నాను. సో అది ఇవ్వలేదు. అండ్ మిగతాది పేరెంట్స్కి ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా పోయిన ప్రతిసారి సర్లే ఇంకొకసారి రాయి, మేము ఉన్నాం కదా, ఏం అవ్వదు రాయి అన్నారు. సో ఏకేఎస్ ఐఏఎస్ వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏ కోర్స్ ఇచ్చినా ఫస్ట్ 3 days ఓరియంటేషన్ పెడతారు. అందులో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి అన్న స్ట్రాటజీ అన్లాక్ చేస్తారు. సో నాకు అలాంటి గైడెన్స్ లేదు కాబట్టి నాకు ఇంత టైం పట్టిందని నేను అనుకుంటున్నాను. సో అలాంటి గైడెన్స్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఎవరికన్నా. స్టార్ట్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవ్వదు. అండ్ వాళ్ళు దాంతోపాటు మెటీరియల్ ఇస్తున్నారు, బేసిక్ బుక్స్ ఇస్తారంట, ఎన్సీఆర్టీస్తో పాటు స్టాండర్డ్ బుక్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. సో దీనివల్ల మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అనేది తగ్గిపోతుంది, లైక్ స్మార్ట్ వర్క్ అయిపోతుంది. సో మనకు టైం వేస్ట్ అవ్వకుండా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు ఈజీగా చదువుకోవచ్చు, దాన్ని రివైజ్ కూడా చేసుకొని అప్లై చేయొచ్చు. సో అండ్ వాళ్ళకి ఇంకొక క్విక్ రివిజన్ మాడ్యూల్ అనేది ఉంది. సో అందులో స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త ప్రిసైజ్గా చేసి ఇస్తున్నారు. సో రివైజ్ చేసే టైంలో పెద్ద బుక్ చూసినప్పుడు కొంచెం హెవీ అనిపిస్తుంది, అమ్మో 1-2 daysలో ఇంత పెద్ద బుక్ చదవడం కష్టము అని. సో ఇలాంటి మాడ్యూల్స్ రివిజన్కి చాలా యూజ్ అవుతాయి. సో ఫాస్ట్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో వీళ్ళ కోర్స్ అంతా ఇట్స్ వెరీ ప్రిసైజ్లీ డిజైన్. సో చాలా హెల్ప్ అవుతుంది అందరికీ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అటెంప్ట్ కానీ నుంచి మొదలు పెడితే లాస్ట్ అటెంప్ట్ వరకు సాటర్డే వరకు కూడా మీరు డిమోటివేట్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకునేవారు అని అంటే ఏం చెప్తారు? ఎలా మోటివేట్ అంటే ఆబ్వియస్గా బాధపడేదాన్ని, కానీ అనిపించేది అనుకున్నాను కదా నేను నా మీద నేను గివప్ ఇవ్వకూడదు అని. సో ఒక 1-2 weeks బాధపడినా సరే నెక్స్ట్ అటెంప్ట్ వస్తుంది కదా ఇప్పుడు అవ్వచ్చేమో, కొంచెం స్ట్రాటజీ మార్చి నేను తప్పులు ఏం చేశానో తెలుసుకుంటే అయిపోతుంది కదా అనుకునేదాన్ని. సో కొంచెం ఎంకరేజింగ్ వర్డ్స్ కూడా సైడ్ నుంచి వచ్చేవి కాబట్టి సరే ఐ క్యాన్ డూ ఇట్ అన్న స్పిరిట్ ఉండేది. సో ఆ కాన్ఫిడెన్స్ ఆ స్పిరిట్ వల్ల చేయగలి. అంటే ఈ జర్నీలో యాక్చువల్లీ మనకంటూ ఒక మెంటర్ ఉండాలి మనకి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఆ మెంటర్షిప్ లేకపోతే మనం రాంగ్ వేలో వెళ్ళిపోతాం జనరల్గా. ఇప్పుడు యాజ్ యూ సెడ్ మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళు లేకపోతే మన థాట్ ప్రాసెస్లో మనం వెళ్ళిపోతుంటే అది మంచిదా చెడా అనేది ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు మనకి. సో ఈ ప్రాసెస్లో మీకు సపోర్ట్ చేసిన సిస్టమ్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? యాజ్ ఫ్యామిలీ పేరెంట్స్ కాకుండా ఒక మెంటర్గా మీకు చెప్పింది ఎవరు అంటే ఏం చెప్తారు? మెంటర్ అంటే నాకు ఆప్షనల్ విషయంలో సోసిన్ మ్యామ్ హెల్ప్ చేశారు. జనరల్ విషయానికి వస్తే మెంటర్ అంటే నాకు పీర్ గ్రూప్ ఉండింది. ఈ ఇయర్కి నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు సేమ్ టైం రాసేవాళ్ళు. సో డిస్కస్ చేసుకోవడం వల్ల ఆ గైడెన్స్ దొరికింది, ఇలా రాయకూడదు అని చెప్పేవాళ్ళు. ఇంకొక సార్ ఉండేవాళ్ళు శశాంక్ అని, ఆయన అడ్వకేట్ అనమాట సుప్రీంకోర్టులో. సో ఆయన ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయి, నేను వింటాను, నేను చెప్తాను అని ఆయన క్లియర్ చేసేవాళ్ళు. సో వీళ్ళు మెంటరింగ్ చేశారు నన్ను. రైట్. సో ప్రెజెంట్ ఫస్ట్ అటెంప్ట్లో కానీ ఎనీ అటెంప్ట్స్లో వాళ్ళు సాధించలేక ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి, నేను అందులోనే అచీవ్ చేస్తాను అని ఒక హోప్ తోటి ముందుకు వెళ్ళే వాళ్ళకి లేదా అలాంటి వాళ్ళ కోసం మీ నుంచి ఒక మాట ఏంటో ఏం చెప్తారు?
అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోండి. మేము యూపీఎస్సీ ఇవ్వాలి అనుకుంటున్నామంటే ఈజీ జర్నీ అయితే కాదు. సో ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు స్టాండ్ బై ఇట్. నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా ఏదొచ్చినా జస్ట్ స్టాండ్ బై ఇట్. సో మీరు డీవియేట్ అవ్వకుండా ఏదైనా మెంటార్ కానీ అట్లీస్ట్ ఎవరైనా పాస్ అయిన వాళ్ళ గైడెన్స్ అన్నా తీసుకున్నా బాగుంటుంది. సో మిస్టేక్స్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసి ఎక్కువ టైం నాలా వేస్ట్ చేయకుండా స్మార్ట్ వర్క్ చేసుకొని కొంచెం స్ట్రీమ్ లైన్గా వెళ్తే బాగుంటుందని. ఈ సందర్భంగా మీరు కృతజ్ఞతలు తెలపాలి అని అంటే ఎవరికి చెప్తారు? ఎవరికి అంటే నా పేరెంట్స్కే చెప్తాను కృతజ్ఞతలు అయితే, సపోర్ట్ చేసినందుకు ఇన్ని ఇయర్స్ నుంచి. అంతే, నాకు మెంటార్ అండ్ సపోర్ట్ చేసిన ఆ మెంటార్స్కి థ్యాంక్స్ చెప్తాను. సివిల్ సర్వీసెస్ అచీవ్ చేయాలనుకునే వాళ్ళకి సో ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా అవసరం మీరు అనుకుంటున్నారా? అవును, చాలా. అది ఏ విధంగా ఒకసారి చెప్పండి. మెంటల్ హెల్త్ ఎందుకంటే మనం చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. కంటిన్యూస్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయాలి, ప్రిలిమ్స్ రాయాలి, మళ్ళీ మెయిన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటప్పుడు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ 16 hours చదువుతా, 20 hours చదువుతా అని చెప్తారు. సో అది పాసిబుల్ అవ్వదు. 1 day అవ్వచ్చు, 2 days చదువుతాం, 3rd dayకి అలా ఉండదు కదా. సో మనం టైం అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక 6 to 8 hours చదువుకున్న ఫిజికల్ యాక్టివిటీకి కాసేపు, కొంచెం సేపు మెడిటేషన్కి, కొంచెంసేపు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. సో లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ దీని ఒక్కదానికే టైం చేస్తాను అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. మీ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో రాయడానికే ఈ హాబీస్ అనేది కొత్తగా నేర్చుకున్నారా, లేకపోతే ఫ్రమ్ ద నుంచే ఉంది? అవునా? ఇది షటిల్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ స్కూల్లో కూడా ఆడేదాన్ని, స్కూల్ లెవెల్ వరకు. తర్వాత ఇప్పుడు హాబీగా ఆడుతున్నాను. ఇంటర్వ్యూలో జనరల్గా చాలా జెన్యూన్గా చెప్పాల్సిన అవసరం ఉంది అని కొంతమంది అంటారు, లేదంటే లేదు అక్కడ నిజాలు ఎవరు చెప్పరని కొంతమంది అంటారు. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? అంటే హానెస్ట్గా ఉండడమే బెస్ట్ అని నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది మనం నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా అని. సో వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలుసు. సో మనం తెలియకపోయినా ఏదో బ్లఫ్ చేసేస్తే వాళ్ళు మన ముందు చెప్పరు, కానీ మన మార్క్స్లో తెలిసిపోతాయి అది. సో హానెస్ట్గా ఉండడమే బెస్ట్. రాకపోతే రాలేదు అని అయితే ఒప్పేసుకున్నాను నేను కొన్ని క్వశ్చన్స్లో. సో వాళ్ళు కూడా దాన్ని సరే షీస్ హానెస్ట్ అని అనుకొని ఉంటారు. అందుకే సో హానెస్టీ ఈజ్ ద బెస్ట్. ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి అని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు. లేదు రెండింటికి ఒక్కసారి ప్రిపేర్ అవ్వాలి, మనకు టైం సరిపోదని కొంతమంది అంటారు. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరేమంటారు? సపరేట్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు, యాక్చువల్గా కలిసే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సబ్జెక్ట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ సేమ్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్ మనం చదివినప్పుడు కాంప్రిహెన్సివ్గా చదివితే అది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో సపరేట్ స్ట్రాటజీలో వెళ్తే మనకి టైం సరిపోదు, అలా అని ఆ సబ్జెక్ట్ కూడా మనకు అర్థం అవ్వదు. సో స్ట్రాటజీ డిఫరెన్స్ ఎప్పుడు అవ్వాలి అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అవ్వాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ టెస్ట్ డిఫరెంట్ ఉంటుంది, మెయిన్స్ టెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్లో డిఫరెన్స్ తప్ప చదివే దాంట్లో డిఫరెన్స్ ఉండకూడదు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎన్ని టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు మీరు? ప్రిలిమ్స్ అయితే నేను ఒక 60 tests అలా రాసేదాన్ని. రాసి దాన్ని మళ్ళీ తప్పిపోయినవి రివైజ్ చేసుకునేదాన్ని. మెయిన్స్కి వచ్చేసరికి అయితే ఒక 8 full length tests రాశాను. మిగతావి అయితే డైలీ ఒక 3-4 ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, రోజు 1 గంట, ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ వరకు. ఎన్ని ఎస్సేస్ రాసుంటారు? ఎస్సేసా? అమ్మో, అదైతే కౌంట్ చేయలేదు. చాలా అయిపోయాయి. అంటే జస్ట్ స్ట్రక్చర్ వరకు ప్రిపేర్ చేసేదాన్ని కాబట్టి ఎన్ని ఉన్నాయో గుర్తు చేసుకోలేదు. ఓకే. నోట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే యూపీఎస్సీలో మనం ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అందరం ఒకే వేగా ఒకే ఆన్సర్ రాస్తే కరెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో మన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలంటే మన నోట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన నోట్స్ ఎందుకు అంటే మనం ఎలా అర్థం చేసుకున్నామో కూడా మన నోట్సే చెప్తుంది కదా. సో వేరే వాళ్ళ నోట్స్ మనకు అర్థం అవ్వకపోవచ్చు. సో మనకు అర్థం అవ్వాలి, మనం రివైజ్ చేసుకోవాలి, మనం బాగా ప్రజెంట్ చేయాలి అంటే నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోట్ల మందిలో ఉంటున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక 10ల సంఖ్యలో లేదా 100ల సంఖ్యలోనే వస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు యాక్చువల్లీ? అంటే ఎక్కడ మిస్టేక్ ఉండడం వల్ల వీళ్ళు సాధించలేకపోతున్నారని అనుకుంటున్నారు మీ ఉద్దేశ ప్రకారం? చాలా థింగ్స్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వాళ్ళకి ఆ డెసిషన్ పవర్ లేదేమో అనుకుంటాను. ఎందుకంటే 10 lakh మంది అప్లై చేస్తారు, 5 రాస్తారు. సో రాయడానికి కూడా చాలామంది ముందుకు రావట్లేదంటే వాళ్ళు డిసైడ్ అవ్వట్లేదు అని. సెకండ్ థింగ్, వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేదా నాన్
టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, వాళ్ళు భయపడుతుండొచ్చు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మెటీరియల్ లేదు, గైడెన్స్ లేదు అని. సో అలాంటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లో అవ్వడం వల్ల కూడా రాకపోయి ఉండొచ్చు. సో ఇలాంటి రీజన్స్ వల్ల మేబీ ద నెంబర్ ఇస్ డిక్రీజింగ్ అలా.